మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో మనం ఉన్నాము. ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా అశేష భక్తజనము ఈ రోజు స్వామివార్లను అమ్మవార్లను ఉదయం నుండే దర్శించుకోవడానికి బారులు తీరాలు క్యూ లైన్లు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివ దీక్ష పరులు 3 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఇరుముడి కట్టుకొని కన్యస్వాములతో పాటుగా పెద్ద స్వాములు కూడా అందరు కలిసి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులను మనం అడిగినప్పుడు స్వామివార్లను అమ్మవారిని దర్శించుకుంటే కర్మలైనా ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి, అలాగే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ప్రగాఢ నమ్మకము. ఇక్కడ శివ దీక్ష పరులు ఉన్నారు. కొంతమంది శివ దీక్ష కఠోర తపస్సుతో వాళ్ళు 41 రోజులు స్వామివారిని అభిషేకించుకుంటూ ప్రతిరోజు స్వామివారి పూజలో నిమగ్నం అవుతూ ఈ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. స్వాములందరికీ ఓం నమ శివాయ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది లోకలే స్వామి. స్వామి చెప్పండి. శివరాత్రి పర్వదినాన 41 రోజులు శివ దీక్షలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ మా స్వాములందరం శివరాత్రి రోజున స్వామివారిని శ్వాస దర్శనం చేసుకుందామని రావడం జరిగింది. టెంపుల్ లో కూడా ఈసారి భక్తులకు మా స్వాములకు మంచి ఏర్పాట్లు చేసినట్టు మాకు అనిపిస్తుంది. మా అందరికి శ్వాస దర్శనం అయితే మాకు అదే శివరాత్రి శుభాకాంక్షలు లెక్క మేము అనుకుంటున్నాం. ఈ స్వాములందరికీ సల్వతి మంచిగా చేసిరని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఉపవాసాలతో ఉంటారా? ప్రతిరోజు ఉపవాసాలు ఉంటూ పూజలు చేస్తూ నియమ నిష్టములతో ఉంటూ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుండి మీరు? నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి నేను వేస్తున్నాను. మా గురు స్వాములు 18-20 సంవత్సరాల నుంచి మా గురు స్వాములు వేస్తున్నారు. ఇప్పుడు ఈసారి స్వాములు దాదాపు 5,000 మంది ఉంటారని మాకు తెలిసింది. సో మాల వేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మాతో పాటు మా కుటుంబాలతో పాటు ఈ రాష్ట్రం అంతా ఈ దేశం అంతా మంచిగా ఉంటుందని మేము అనుకుంటాం. ఓం నమ శివాయ. సో ఇక్కడ మనతోటి కన్య స్వాములు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. స్వామి ఎన్ని రోజులతో మీరు దీక్ష పట్టి? 11 రోజులు. మరి 11 రోజులు ఎలా ఉపవాసాలతో ఉన్నావా? ఉపవాసాలతో ఉన్నా, పూజలు చేస్తూ ఉన్నా. ఓకే. అందరితో కలిసి ఉన్నా. ఎలా అనిపిస్తుంది మరి మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ స్వామివారి దీక్ష పట్టాలని మరి నీవే అనుకున్నావా, మరి నీకు ఎవరైనా చెప్పారా? నీకు ఆలోచన రావడం గల కారణం ఏంటి? ఎవరు చెప్పలే, నేనే వేసుకున్నాం అనుకున్నా, వేసుకున్నా. మీరు చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న ప్రోత్సహించడంతోనే జరిగింది. మీరు ఎప్పటి నుండి మాల వేస్తున్నారు? నేను 7 ఇయర్స్. 7 ఇయర్స్. సో ఈ రోజు జాగరణ ఉపవాసాల దీక్షలు ఉన్నాయా? ఉపవాసం ఉన్నాయి సార్. ఓకే. కంపల్సరీ ప్రతి నేను 7 ఇయర్స్ నుంచి కంపల్సరీ ఈ శివరాత్రి రోజు కంపల్సరీ ఉపవాసంతో ఓన్లీ వాటర్ తాగుతాం అంతే. సో మీరు చెప్పండి. ఓం నమ శివ స్వామి. నేను మాది నిర్మల్ డిస్ట్రిక్ట్. నేను లోకేశ్వరం ఎంపీని. నేను ఎలా వచ్చారు అక్కడ నుంచి? వెహికల్లో వచ్చినాను స్వామి. నేను 6th టైం ఒకటి మాల వేస్తే మాకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మేము 41 రోజు శివ దీక్షలు ఉంటాం. ఒక్క రోజు మా ఒంటి పూట అన్నం తిని పాలుతోనే మేము నిశ్శబ్దంగా ఉంటాం. అంటే ఇలా ఇరుముడి కట్టుకొని వచ్చారా మీరు? అవును సార్. అంతే, అంత దూరం నుండి ఇరుముడి కట్టుకుని? అవును సార్. ఓం నమ శివ. మాకు మా ఇష్టదైవం శివుడే, మా ఇంటి దైవం శివుడే. శివునికి వెళ్ళినప్పుడు మేము కొలుస్తాం సార్. ఆది శ్రీనన్న మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. వేములవాడ రాజస్థానంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేశారు భక్తులకు? ఈ రాష్ట్ర ప్రభుత్వము దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో రాజన్న ఆలయంలో రాష్ట్ర పండుగగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పని 45 రోజుల క్రితం నుండే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఓ సమావేశానికి ముఖ్య అతిథిగా నేను, మరో సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హాజరై రాజన్న చెంతనకు మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సేవలు అందించాలని చెప్పని అనేక ఆలోచనలతోటి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలలో క్యూలైన్లు సాఫీగా సాగుతున్నాయి. ఈరోజు రాజన్న ఆలయంలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దానిలో ఒక అంశంలో ప్రధానంగా కోరిన కోరికలు నెరవేర్చు తండ్రి, కోరికలు నెరవేర్చిన వెంటనే కోడెను కట్టేస్తాం మీకు అని చెప్పాను అనమాట. కోడెముకు చెల్లించుకుంటామనేటువంటి నానుడికి ఇక్కడ ప్రాశిష్టత ఉన్నది. దానికి పేద ప్రజల కొంగు బంగారమై వెలసిల్తున్నటువంటి దేవాలయంలో మరి రంగరంగ వైభవంగా సుమారు 3 లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పని
సుమారు 900 బస్సు ట్రిప్పులను ఈ 3 రోజులు ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమం. త్రాగునీటికి ఇబ్బంది లేకుండా, వసతికి ఇబ్బంది లేకుండా, వచ్చేటువంటి వారికి ఉదయం అల్పారము, మధ్యాహ్నము స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా పండ్లు, వేడి పాలు ఇచ్చేటువంటి విధంగా ప్యాకెట్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు ఎక్కడికక్కడ చేయడంతో మరి బ్రహ్మాండంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అన్ని క్యూ లైన్లు కూడా సాఫీగా జరుగుతూ ఉన్నాయి. పారిశుద్ధ్యం కూడా లోపించకుండా కూడా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో మరి జరుపుతా ఉన్నాం. నిన్నటి రోజు పట్టు వస్త్రాలను కూడా బీచ్ సంక్షేమ శాఖ మార్చులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సోమవారికి మరి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఘనంగా జరిగిందన్నమాట సంగతి తెలియజేస్తా ఉన్నాం. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందంటారా? గత సంవత్సరము సమ్మక్క సారలమ్మ జాతర లేనందున ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నప్పుడల్లా కూడా ఇప్పుడు ఈసారి 3 లక్షలు అంచనా వేసుకున్నాం. ఒకవేళ సమ్మక్క సారలమ్మ జాతర లేకపోతే 4 లక్షల పైచిలుచి 5 లక్షల వరకు కూడా అంచనాలు వేస్తాం. సమ్మక్క సారలమ్మ జాతర కంటే ముందే ఈ ప్రాంతంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత సమ్మక్క సారమ్మ దర్శించుకోవడానికి జాతరకు వెళ్ళేటువంటి ఆనవాయితీ కాబట్టి సమ్మక్క సారమ్మ జాతర కంటే ముందే ఇంచుమించు 6-7 సోమవారాలు మినీ శివరాత్రులుగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని పోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ ఆ ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చే భక్తులకు మెరుగైన రీతిలో స్వామివారి దర్శనాన్ని శీఘ్రంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ఏ లైన్లలో ఎప్పుడు భక్తులు వచ్చారు, ఎప్పుడు స్వామివారి దర్శనం జరుగుతుందని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. అంచనా రమారమి 3 గంటల లోపల స్వామివారి దర్శనం అయి భక్తులు బయటకు వస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే విధానాన్ని ఎక్కడైనా ఏ క్యూ లైన్ ఎక్కువసేపు భక్తులు ఉన్నారని తెలిస్తే ఆ క్యూ లైన్లో వెంటనే స్వామివారి దర్శనంకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మా అధికారులు ఈరోజు దేవాదాయాల శాఖలు పనిచేసే సిబ్బందితో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది సమన్వయం చేసుకొని భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అత్యంత సంతోషంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు? మేము ఆర్మూర్ నుండి వచ్చామండి. నేను ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్లు నా పేరు. ఇక్కడ చూస్తూ మేము ప్రతి సంవత్సరం కూడా ఈ వేములవాడ రాజన్న యొక్క దర్శనార్థం ప్రతి శివరాత్రి మేము వస్తూ ఉంటాము. ఈ శివరాత్రి దర్శనం, దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత మాకు గత 20 సంవత్సరాలుగా అన్ని శుభాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ శుభాలు జరగాలని, ఈ అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ మహాపర్వదినం సందర్భంగా ప్రజల్ని కూడా కోరుతున్నాం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ శివరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. సార్ నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు మీరు? సార్ నేను ఇప్పుడు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, నా పేరు పండిత్ పవన్ కుమార్ అండి. ముందు హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. నిజంగా అంటే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి రోజు ఇక్కడికి వేములవాడకి వచ్చి రాజన్న సన్నిధిలో రాజన్న దర్శనం చేసుకోవడం మాకు చాలా భాగ్యాన్ని ఇచ్చింది. ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకుంటారో కోటి జన్మల పాపాలైనా తొలగిపోతాయని ఇక్కడ నానుడు ఉంది. కాబట్టి భక్తులందరూ ఎప్పుడో ఒకసారి ఇక్కడ వేములవాడకి వచ్చి రాజన్న దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుండి మీరు వస్తున్నారు? మేము రెగ్యులర్ గా 19-20 సంవత్సరాలకి వస్తున్నాము. అంటే మహాశివరాత్రి అనగానే ఉపవాస దీక్షలు ఉంటాయి, అలాగే జాగరణ ఉంటుంది. మరి మీరు ఎలా చెప్పంటారు? మేము ఉపవాస దీక్షల్లోనే వస్తాము, జాగరణలు కూడా చేస్తాము. అంటే ఇక్కడ కాకుండా మేము అక్కడ మా ఆర్మూర్ లోని నవనాథ సిద్ధుల గుట్ట పైన అక్కడ జాగరణ చేస్తాము. కాకపోతే ఇక్కడికి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్తాము. సో మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణ తోటి మారుమరుగుతూ ఉన్నాయి. మనతోటి కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనం చేసుకున్నారా? అయ్యగారి దర్శనం అయింది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మా తాతలు మరి ముత్తాతలు కూడా ఆ రోజులలో ఎట్ల బండ్లలో వస్తుంటుండే హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు. అది ప్రయాణం 15 రోజులు లేదంటే వారం రోజులు పడుతుండేనంట వాళ్ళకు. వాళ్ళ తండ్రి గారు మా తండ్రి గారికి నేర్పించాడు. మా తండ్రి గారు మాకు ఈ రోజు వేములవాడ కాలరాలవి వస్తున్నాం మేము. ఈ రోజు ఆ వేములవాడ ఆశీర్వాదం, రాజన్న ఆశీర్వాదంతో పిల్ల పాపలతో అందరం కూడా సుఖశాంతులతో ఉండి ఈ రాష్ట్రం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ శివరాత్రి అందరికీ కూడా పేరు పేరు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అమ్మ మీరు ఎక్కడ నుండి వచ్చారు? బాలనగర్ అండి, హైదరాబాద్ బాలనగర్. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి. అయ్యగారి దర్శనం ఇట్లా బాగా అయిందండి. జన్మ ధన్యం అయిపోయింది. పాప మీరు? మీ నేను పేరు కూడా చెప్పండి. హైదరాబాద్. లిఖిత నా పేరు. నిఖిత. ఓకే, దర్శనం బాగా అయిందా? ఓకే, ఈరోజు శివరాత్రి కదా, మరి ఏమన్నా జాగరణ ఉపవాసాలు ఇట్లా ఉన్నాయా? ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉందా? జాగరణ చేస్తున్నారా? జాగారం అంటే కష్టం కదా, కొంచెం ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఫాస్టింగ్ ఉన్నా. అమ్మ నమస్తే. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారమ్మా? హైదరాబాద్.
దర్శనం బాగా జరిగిందా? బాగా ఫుల్. ఇప్పుడు ఎప్పుడు కాలే ఇంతగానం, ఆహా. లేట్ బాగా అయింది. ఆ. దర్శనం అయితే ఫుల్. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి వస్తాం. మరి ఏమైనా కోరిక కోరుకున్నారా? ఇక కోరుకున్నాం, అన్ని అయితేనే ఉన్నాయి. బాగానే దర్శనం ఉన్నాయి. అవుతున్నాయా? అన్ని కోరుకున్నాం, అన్ని అయితేనే ఉన్నాయి. సంతోషంగా నమస్తే. శివరాత్రి సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, శివరాత్రి సందర్భంగా భక్తులు చాలా మంది వచ్చారు. ఆ భక్తులకు అంత సౌకర్యాలు మంచిగా కల్పించకపోవాలని ఆ దేవుణ్ణి, ఈ దేవస్థానం వారిని కోరుకుంటూ నమస్కారం చేస్తాం. ఎక్కడ నుండి వచ్చారు? మేము భీమ్గల్, నిజామాబాద్ డిస్టిక్ భీమ్గల్ మండలం నుంచి వచ్చినాం. ఫారెన్ నుంచి వచ్చిన స్వామివారి దర్శనానికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం ఫ్యామిలీ తోటి వచ్చి దర్శనం చేసుకుని, ఫారెన్ నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. ఇక్కడనే కోడలేడి చేపెడతాము. సమర్పించుకున్నారా? తరలి సమర్పించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లా వచ్చి మేము సమర్పించుకోవడం జరుగుతుంది. కోడని కట్టేశారా? కోడని కట్టేసినాం. అన్ని ప్రతి సంవత్సరం కోడని కట్టేసి తల సమర్పించుకోవడం జరుగుతుంది.